నిజామాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు సిపిఐ పార్టీ మండల సమావేశం కొనసాగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ జిల్లా నాయకురాలు విజయలక్ష్మి పండిట్ హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశిస్తూ ఆమె మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. వచ్చే నెల 12న తాండూరులో రాష్ట్ర మహాసభలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ సమావేశాలకు కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకురాలు విజయలక్ష్మి పండిట్, నాయకులు రవీందర్, మొహమ్మద్ మునీర్ అహ్మద్, యాదప్ప, దస్తప్ప మరియు సిపిఐ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నాయకులకు, శాఖ కార్యదర్శులకు అందరికీ కూడా నా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నా. మన జిల్లా మహాసభలు, వికారాబాద్ జిల్లా మహాసభలు తాండూరులోనే ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అయితే మనం ఎప్పుడు కూడా జిల్లా మహాసభల సందర్భంగానే ముందు మండల మహాసభలు అన్నీ కలిపి నియోజకవర్గ స్థాయిలో చేసుకుంటుంటాయి. కానీ ఇప్పుడు అన్ని శాఖలు ఇక్కడ శాఖల కార్యదర్శులు శాఖలు చేసి తర్వాత ఈరోజు మండల సంబంధించిన నాయకులతోటి, ముఖ్య నాయకులతోటి ఈ సమావేశం జరుపుకుంటుంది. ఈ సమావేశం మహాసభ అంటే ఏదో బహిరంగ సభ కాదు. ఇది మన ముఖ్యమైన నాయకులు ఎక్కడి నుండి అయితే ఎన్నుకోబడి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళతోటే ఈ సమావేశం. కాబట్టి ఈ స్థాయిలో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతున్నది. రెండవది ఏంటంటే ఈ జిల్లా మహాసభలు మన తాండూరు ప్రాంతంలోనే నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా పూనంనేని సాంబశివరావు గారు, ఎమ్మెల్యే గారు, మన రాష్ట్ర కార్యదర్శి గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ కూడా వారే ఉన్నారు. బాల్మల్లేష్ గారు చనిపోయిన తర్వాత మన జిల్లాకి బాధ్యత వారే తీసుకున్నారు. కాబట్టి వారు మొదటిసారి మన ప్రాంతానికి 12వ తేదీ రోజు వస్తున్నారు. వారివి ఇంకా వేరే అధికారులతోటి కూడా సమావేశాలు ఉన్నాయి. కాబట్టి మన జిల్లాకు సంబంధించిన విషయాల మీద పూర్తి అవగాహనతో మన సమస్యలు సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో వారు ఈ మహాసభకు 12వ తారీఖున వస్తున్నారు. కాబట్టి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మీకు అందరికీ కూడా పిలుపునిస్తుంది. మన పార్టీ పరంగా మన ప్రజా సంఘాలు అన్నీ కూడా వారి రాకకు మనము స్వాగతం పలకాలి. అదేవిధంగా సభ్యత్వం ఆధారంగా డెలిగేషన్ ఉంటుంది. సభ్యత్వానికి ఎందుకంటే మన పార్టీలో ఆషామాషిగా ఎవరికంటే వాళ్ళకు మనం సభ్యత్వం ఇయ్యము. మన సభ్యత్వము, మన ఐడియాలజీ, మన పార్టీ పట్ల, మన సిద్ధాంతం పట్ల కమిట్మెంట్ ఉన్న వాళ్ళకే మనము మెంబర్షిప్ ఇస్తాం. కాబట్టి ఇప్పుడు మన ప్రజా సంఘాలకు కూడా మేము సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి పార్టీ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఇవ్వడం కూడా జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ ఇంత సభ్యత్వం ఆధారంగా డెలిగేషన్ ఉంటుంది. బహిరంగ సభకు అందరూ రావచ్చు. అందరికీ స్వాగతం. పార్టీ కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు, బయటి నుండి వచ్చి మన ఎమ్మెల్యే గారికి, మన రాష్ట్ర కార్యదర్శికి ఎవరైనా రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకుంటే, ఎందుకంటే అన్ని ప్రాంతాల లోపల వారు అసెంబ్లీలో ప్రభుత్వంతో నిరంతరం సెక్రటేరియట్కి వెళ్ళి, లేకపోతే అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యల మీద, ఉద్యోగస్తుల సమస్యల మీద, కార్మికుల సమస్యల మీద, రైతుల సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద మాట్లాడే ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే. కాబట్టి వారికి మగ్దుం భవన్లో కూడా, మన పార్టీ స్టేట్ ఆఫీస్ మగ్దుం భవన్లో వల్ల కూడా అన్ని సంఘాల వాళ్ళు, పత్రికకి సంబంధించిన రంగం నుండి కూడా రిప్రజెంటేషన్ తీసుకొని రావడం జరిగింది మన ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే వారి సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి. కాబట్టి తాండూరు లోపల కూడా ఎవరైనా ఆ విధంగా వస్తే కూడా వాళ్ళకు కూడా ఆహ్వానం, వాళ్ళకి కూడా కల్పిస్తాం మనము. ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళ సమస్యల మీద మెమోరాండంలు, లేకపోతే ఏదైనా వాళ్ళు ఏమైనా విన్నవించుకో ఆ వైపు మన సమాయత్తం చేయాలని చెప్పేసి మన కార్యకర్తలందరినీ కూడా 12వ తారీఖు మీకు అందరికీ కూడా సమావేశ స్థలము
మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆ రోజు మీరందరూ సూచనలు చేయండి, మీ అందరి అభిప్రాయాలు చెప్పండి, ఏ విధంగా చేద్దామని చెప్పేసి మనము అంటే యాక్చువల్గా మన ఎమ్మెల్యే గారు లిమిటెడ్ మెంబర్స్ తోటి ఎవరైతే మనము డెలిగేషన్ ఇస్తామో వాళ్ళతోటే మీటింగ్ పెట్టుకోమన్నారు. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఈ జిల్లా మహాసభల తర్వాత మళ్ళీ మీటింగ్ పెడదామంటే కూడా మనమైతే అట్లా ఆలోచన చేస్తలేము. మా డెలిగేషన్ వస్తారు కానీ ఎందుకంటే ఇప్పుడు ఆ డెలిగేషన్ చాలా తక్కువ సంఖ్యలో ఉంటుంది. ఇప్పుడు జిల్లా మొత్తంకి డెలిగేషన్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మన ప్రాంతానికి మళ్ళీ తక్కువ కోత అయిపోతుంది కాబట్టి మన వాళ్ళకి అందరికీ కూడా నేను మీటింగ్కి కూడా రావాలని చెప్పేసి అందరికీ స్వాగతం పలుకుతున్నాం. మన కార్యకర్తలకు ఇంకా మన పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మీటింగ్కి రావచ్చు, వారి చెప్పిన సందేశాన్ని వినవచ్చు అని చెప్పేసి తెలుసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొకటి నిర్మాణానికి సంబంధించి ఈ మహాసభల లోపల మన పార్టీ మన ప్రజా సంఘాల నిర్మాణాల పట్ల, మన పని విధానం పట్ల, మనం ఏం చేస్తున్నాం మన సమస్యల పట్ల అన్నీ కూడా చర్చించుకోవడం జరుగుతుంది. దీని రిపోర్టే ఈరోజు ఏది మనము మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటామో దాని మీదనే ఈ రిపోర్ట్ అనేది మన పార్టీ జిల్లాకి వచ్చి జిల్లా నుండి రాష్ట్రానికి కూడా ప్రతి మండలంది ప్రతి శాఖది, ఎందుకంటే ఇప్పుడు ఇన్ఛార్జి మనకు సాంబశివరావు గారే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్లతో సహా పెట్టుకుంటున్నారు. వారు మెంబర్లు ఎవరెవరికి మెంబర్షిప్ ఇచ్చినాం మనం ఆ మెంబర్షిప్లు అన్నీ ఆన్లైన్లో అవుతున్నాయి. అన్నీ ఎవరు మెంబరు, వాళ్ళు నిజంగా మెంబరేనా కాదా, లేకపోతే గంపగుత్త భర్తీకి మందులు జమ చేసినామా అనేది చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇటువంటివి జరగరాదని చెప్పేసి దీని మీద ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నారు కాబట్టి ఏ సమయంలో ఎవరికి అయినా కూడా ఫోన్ చేసి తెలుసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి నిర్మాణం కరెక్ట్ ఉండాలి. మన కార్యకర్తలు నిజంగా కూడా పార్టీకి మన అభిమానం అట్లా మనకు వేల మందితోటి ఉద్యమాలు చేసిన చరిత్ర ఉన్నది. మనమంటే వచ్చి పిలిస్తే రానోళ్ళు లేరు, లేకపోతే కాదని చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళ సమస్యల మీద మనం నిలబడినాం, పోరాటాలు నిర్మించినాం. ఏదో స్వార్థ ప్రయోజనాల కోసం మనమే ఉపాధి కోల్పోయేటట్లే చేస్తున్నారు. మనం ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడు అటువంటివి జరగలే. మన ఇళ్లకి మేనేజ్మెంట్లు వచ్చి ఇస్తామంటే కూడా తీసుకోకుండా అంతే నిక్కచ్చిగా ఉండి వాళ్ళకి మన వర్కర్ల కోసం పనిచేసినాం. వాళ్ళ ఉద్యోగాలు ఎట్లా తీసేస్తామని చేసినాం, వాళ్ళ కోసం మనం ఎట్లా వాళ్ళని పనులకి ఎట్లా తీసేస్తామని, చనిపోయిన లేబర్కి నువ్వు ఎట్లా కంపెన్సేషన్ ఇవ్వని చెప్పినాం. దానికి అప్పుడు ఉండే ఏ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మనకు సహకరించారు. నిజాయితీగా చెప్పాలంటే మన ఫ్యాక్టరీలల్లో విషయంలో ఆ రోజు మహేందర్ రెడ్డి గారు సహకరించారు, తర్వాత నారాయణరావు గారు సహకరించారు, తర్వాత ఈయన మన మనోహర్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత ఆయన కూడా ఏమీ సహకారం లేదనేది లేదు. ఏ సమస్య మీద కూడా చెప్పినా స్పందించే నాయకుడే ఉన్నారు. ఒక్కటి మన ఐసీఎల్ది జరిగింది, అది ఎవరెవరు ఎట్లెట్లా చేసినారు అనేది మీకు అందరికీ తెలుసు. దాని లోపల అప్పుడు మనకు ఉన్న ఎవరు ఎమ్మెల్యేలు సహకరించలే కాబట్టి ఎవరు సహకరిస్తే సహకరించిందని చెప్తాం. ఏదైనా పర్టికులర్ విషయం ఫ్యాక్టరీల విషయం ఎవరు సహకరించినట్టే మీకు సహకరించిందని చెప్తాం, ఎవరు సహకరించలే ద్రోహం చేసినట్టే ద్రోహం చేసిందని చెప్తాం. కానీ ఈ మహాసభల అనంతరం ఖచ్చితంగా ఈ ప్రాంతం లోపల ఈ జిల్లా స్థాయి లోపల ఖచ్చితంగా ఉద్యమాలు నిర్మిస్తాం. మీరందరూ సహకారం ఉండాలి. దీన్ని మీరందరూ కూడా దాని కొరకు సమాయత్తం కావాలని చెప్పేసి మీకు పిలుపునిస్తాం. ఈ ఆసుపత్రి విషయం లోపల మనము మోరీ నీళ్ళు, నారాయణపూర్ మోరీ నీళ్ళు కాగ్నా నదిలో కలుస్తున్నాయంటే మన ఎమ్మెల్యే తోటి మనం అసెంబ్లీలో చెప్పించినాం. ఈ మురికి నీళ్ళు మొత్తము నదిలో కలిపేస్తున్నారంటే దాన్ని మన ఎమ్మెల్యే తోటి అసెంబ్లీలో రేజ్ చేయించినాం. అదే రోజు మన ఆసుపత్రి గురించి కూడా రేజ్ చేపించడానికే ఇచ్చినాం రాసి. కాకపోతే ఆ కాగితం ఆయన తోటి మిస్ అయింది. ఆయన అసెంబ్లీలో మీరు కూడా అందరు చూసింటారు, ఆయన నింపుతున్నాడు కాగితం దొరుకుతలేదని. అయితే ప్రసాద్ గారు చెప్పారు, తర్వాత అయినా ఇవ్వండి పర్వాలేదని స్పీకర్ గారు చెప్పారు. అంటే ఆ రోజు ఖచ్చితంగా నదిని ఏ విధంగా అయితే చెప్తున్నాడో కలుషితం అవుతున్నాయి, మంచినీళ్ళు ఎట్లా తాగుతాయి, పశువులు ఎట్లా తాగుతాయి, పక్కల పల్లెలోళ్ళు నీళ్ళు ఎట్లా తాగుతారు,
వాళ్ళు ఎట్లా కలుషితం నీళ్ళతోటే మీరు చూస్తున్నారా, నీళ్ళతోటే మొత్తము వామిటింగ్స్ మోషన్స్ అయిపోయి మనిషి చనిపోయే కాడికి కూడా వస్తుంది ఖాళీ దీంతో. అంటే మోరి నీళ్లు నదిలో కలిస్తే ఏం పరిస్థితి ఉంటుంది? వాళ్ళు కూడా మనుషులే కదా, పశువులు అదే నీళ్లు తాగుతాయి. ఎందుకంటే ఆడ బోరింగ్లు పడాయి, మనలాగా బోర్లు పడే పరిస్థితి లేదు నారాయణపూర్ గ్రామంలో. మొత్తం ఆ నది నీళ్ళదే తాగాలంతే, అటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి మనం చేస్తాం, ఇటువంటివి చేస్తున్నాం, అడిగిపిస్తున్నాం, చేస్తున్నాం, రిప్రజెంటేషన్లు ఇస్తాం. ఆసుపత్రిది కూడా ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా సీఎం గారిని కూడా కలుస్తాము, చెప్తాము. మన మన ఈ ఏదైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారు కూడా పోతున్నారు, అడుగుతున్నారు. అయితే ఇదంతా కూడా పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల నుండి దానికోసం మనం అడగవలసిన బాధ్యత, ఇవన్నీ కూడా అడగవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మనము కొట్లాడవలసిన బాధ్యత ఉన్నది. ముందు అడుగుతాము, చేయకపోతే కొట్లాడతాము. ఎందుకంటే ఈరోజు నేను కూడా మీ కీడ అందుబాటులో ఉండకపోవడానికి కారణం కూడా అదే. నా ఆరోగ్య పరిస్థితి అంత బాగలేదు. ఎప్పుడైనా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఎక్కడ పోవాలి అనేది ఖచ్చితమైన ఇక్కడ ప్రాబ్లం ఉన్నది. కాబట్టి ఇదందరూ కూడా మనం దాని బాధ్యత మన మీద ఉంది. అది మన మీదకి వస్తేనే తెలుస్తుంది. మన మీద రాకున్నా కూడా మనం కొట్లాడినాం. వెనకటికి చనిపోయిన పిల్లను నేను కడుపుతోటి ఉన్నా మొదటిసారి, ఉంటే కూడా ఎత్తుకొని కూర్చున్నా. ఆ కాలము, ఆ ఉద్యమాలు, ఆ ప్రజల లోపల కమిట్మెంట్, సమాజం లోపల మానవత్వం ఉండాలి, దయ ఉండాలి, జాలి ఉండాలి, సాటి మనిషి కోసం బాధ్యత ఉండాలి. ప్రజల సమస్యల మీద మనకందరికీ కూడా బాధ్యత ఉండాలి. బాధ్యత ఉన్నప్పుడే ఖచ్చితంగా మనం ఏదన్నా కూడా ప్రజల కొరకు మేలు చేస్తాం. ఈ ఎర్ర జెండా పట్టినందుకు దానికి న్యాయం చేసినట్లయితే. కాబట్టి మీకు అందరికీ కూడా ఇది చెప్తున్నా. రెండవది ఏంటంటే ఈరోజు చాలా విపత్కరమైన పరిస్థితుల లోపల దేశం ఉన్నది. ఈరోజు మొత్తం సెంట్రల్లో ఉన్న బీజేపీ ఏ విధంగా దేశాన్ని పరిపాలించడానికి, దేశాన్ని ఏలడానికి ఏ విధమైన మార్గాలను ఎంచుకుంటున్నది, గుజరాతీలు ఏ విధంగా అయితే బలపడి మనకందరికీ బతుకుదెరువు లేకుండా చేసే పరిస్థితి వస్తున్నదనేది దీని మీద అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఈరోజు మన ఫ్యాక్టరీలు కానీ ప్రైవేట్ కానీ సిమెంట్ ఇండస్ట్రీల మొత్తం ఆదాని జోరిపోయింది. మొత్తం అన్ని చోట్లలో కూడా ఆదాని తీసుకునే పరిస్థితి వచ్చింది. అన్ని ఫ్యాక్టరీలను మొత్తము ఇట్లా ఏలం వేస్తే భూములు తీసుకున్నారు మన దగ్గర. అప్పుడు పోయినసారి ఇట్లా భూములు వేస్తే ఎవరైతే వచ్చిన ఒకరిద్దరే అట్లా మొత్తం కొట్టుకొని పోయి ఇక్కడ భూమి అట్లనే వాళ్ళే ఆక్షన్లు అందరూ ఖాళీ కల్పితం పోయి కూర్చొని చూస్తున్నారే. అందరూ ప్రేక్షకుల్లాగా కూర్చున్నారు. తీసుకునేటోడు ఒకడు ఇద్దరు అంతే, మొత్తం భూములు తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ సిమెంట్ ఫ్యాక్టరీలను అంతా ఆదాని తీసుకుంటే